నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పినా డాడీ నేను బైబిల్ చదివాను డాడీ. దేవుని వాక్యం నాతో మాట్లాడింది. దేవుని పరిచయం చేయాలనుకుంటున్నాను. వీటి పాస్టర్ అవుతావా? పిచ్చిగాని పట్టిందా? పెద్ద అయిన తర్వాత పాస్టర్ అవుతావు అంటే ఏంటి? నీ తోడు అందరూ ఏమో అమెరికా వెళ్ళి $1 సంపాదిస్తుంటే నువ్వే పాస్టర్ అవుతావు అంటావు. పాస్టర్ అది కాదు డాడీ, నేను దేవుని వాక్యం చదివాను డాడీ. దేవుని వాక్యం నాతో మాట్లాడింది డాడీ. దేవుని వాక్యం లేదు, ఏం లేదు. నువ్వు అమెరికా వెళ్ళి $1 పంపిస్తే అమరావతిలో పొలాలు, విశాఖపట్నంలో స్థలాలు, కర్నూలులో కాంట్రాక్టులు చేసి డబ్బులు సంపాదిస్తాను. అది కాదు డాడీ, ప్లీజ్ డాడీ. అది కాదు, ఇది కాదు. నిన్నేమో నేను అంబానీ చేద్దాం అనుకుంటే నువ్వే నన్ను బికారం చేస్తున్నావు. ప్లీజ్ డాడీ, నా మాట విన్ డాడీ. అది కాదు, ఇది కాదు. వెళ్ళు వెళ్ళు. బాబు ఏది వద్దనుకున్నాడు అదే చేసాడే. పెద్ద అయిన తర్వాత పాస్టర్ అవుతాడు అనుకున్నాడు, అదే చేసాడే. బాబు నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది. బాబు రేపు అన్నాక పిల్లని ఎవరు ఇస్తారో బాబు వీడికి. చూసారా అండి, ఆ పిల్లవాడు బైబిల్ పట్టుకుంటే నవ్విన అతను పెద్ద ఎదిగిన తర్వాత నాన్న నన్ను దేవుడు పట్టుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే ఆనందపడటం మానేసి వాడికి పిల్లడు వినిస్తారా అని బాధపడుతున్నారు. ఇలా ఉన్నారండి మరికొంతమంది బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళడం